హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఏంటి కెమికల్స్తో కాకుండా నిమ్మ తొక్కలతో ప్రత్యక్షమయ్యాను అనుకుంటున్నారా? అవునండి, ఈ వీడియోలో కెమికల్స్తో కాకుండా కేవలం నిమ్మ తొక్కలతోనే సహజసిద్ధమైన కెమికల్ ఫ్రీ డిష్ వాష్ లిక్విడ్ చేసి చూపించబోతున్నాను. ఖర్చు ఏమీ ఉండదండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేయండి. 500 ml వాటర్ ఉంటుంది ఇది. తర్వాత ఇందులో నిమ్మ తొక్కలు వేయాలి. ఈ వాటర్కి 15 నుంచి 20 నిమ్మ తొక్కలు వేయొచ్చండి. ఇక్కడ నేను 15 నిమ్మ తొక్కలు అయితే వేస్తున్నాను. మీ దగ్గర నిమ్మ తొక్కలు అనేవి తక్కువగా ఉన్నట్లయితే ఒక దళసరి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువగా కలెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమ్మ తొక్కల్ని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. మీరు వీటిని కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూడండి, ఇక్కడ 20 నిమిషాలు అయింది, ముక్క ఉడికిపోయింది. మీరు స్పూన్తో ఇలా గుచ్చినట్లయితే మీకు ఉడికింది లేనిది తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. చాలామంది నిమ్మరసం తీసిన తర్వాత ఈ తొక్కలను పడేస్తారు. తొక్కలే కదా అని పడేయకండి, తెలివిగా ఆలోచిస్తే ఎన్నో లాభాలు. కొంచెం వేడి తగ్గిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ ఒక అద్భుతమైన క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కలర్ కోసం ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. మీరు రెడ్, గ్రీను లాంటి కలర్స్ కావాలంటే ఫుడ్ కలర్స్ కలుపుకోవచ్చు. న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను పసుపు వేశాను. అవసరమైతే కొంచెం వాటర్ కలుపుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 3 గ్లాసుల వాటర్ వేయాలి, అంటే 750 ml అన్నమాట. దీంతో మనకు 1 లీటర్ పైనే లిక్విడ్ అయితే రావడం జరుగుతుంది. ముద్దలుగా లేకుండా ఒకసారి దీన్ని మనం బాగా కలపాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో వేడి చేయాలి. ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతుంది అనగా ఇందులో ఒక 4 స్పూన్ల ఉప్పు వేయాలి. ఇక్కడ నేను కళ్ళుప్పు వాడుతున్నాను. మీరు నార్మల్ పౌడర్ సాల్ట్ అయినా ఉపయోగించవచ్చు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనిగర్. ఇది మీకు కిరాణా షాప్స్లో దొరుకుతుందండి. ఆహార పదార్థాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. మంచి క్లీనింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఇది సింథటిక్ వెనిగర్ అన్నమాట. క్లీనింగ్ పర్పస్ వాడతాము. ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇది సింథటిక్ వెనిగర్ అని అడగండి. ఫుడ్ గ్రేడ్ వెనిగర్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మీరు సింథటిక్ వెనిగర్ తీసుకోండి. ఇది 1 కప్ తీసుకోవాలి, అంటే 125 ml అన్నమాట. సో ఇది కూడా వేసేసి మంచిగా కలపండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించాలి. వెనిగర్ వేయటం వల్ల ఈ లిక్విడ్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ నిమ్మ తొక్కలతో సిట్రస్ బయో ఎంజైమ్ కూడా చేసుకోవచ్చు. మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది. చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో నేను ఇంతకు ముందు చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ఐకార్డ్స్లో ఇస్తున్నాను, చూడండి. 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. కెమికల్స్ లేని డిష్ వాష్ లిక్విడ్ ఎప్పుడూ కూడా మంచిదేనండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా మీరు ఒకసారి చేసి ఉపయోగిస్తే మళ్ళీ ఎప్పుడూ నిమ్మ తొక్కల్ని బయట పడేయరు సరికదా. మార్కెట్లో దొరికే కెమికల్ డిష్ వాష్లు అస్సలు కొనరు. మన న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ రెడీ అయిపోయిందండి. చూడండి, న్యాచురల్ కలర్, న్యాచురల్ ఫ్రాగ్రెన్స్, న్యాచురల్ లిక్విడ్, అంతా న్యాచురల్లే. ఉపయోగించి కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను ప్లేట్కి పచ్చడి నూనె రాస్తున్నాను.
అలాగే కొంత నెయ్యి కూడా రాస్తున్నానండి జిడ్డుగా ఉండటం కోసం. ఇది చిటికలో ఎలా వదిలిపోతుంది అనేది లైవ్లో చూపిస్తాను చూడండి. వీటితో కనుక పాత్రలు తోమినట్లయితే బ్యాక్టీరియాలను పోగొట్టడంతో పాటు పాత్రలపై పేరుకుపోయిన మొండి మరకలు, జిడ్డు, తుప్పులను తొలగించి పాత్రలను మెరిసేలా చేస్తుంది. కొద్దిగా లిక్విడ్ వేస్తున్నాను అంతే. మార్కెట్లో డిష్ వాష్ లాగా నురుగొక్కటే రాదండి ఇది, కానీ అంతకు మించి పనిచేస్తుంది. ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదు. చూసారా, జిడ్డు మొత్తం పోయింది. ఎక్కడా మీకు మురికి కానీ, జిడ్డు కానీ, మరకలు కానీ ఉండవు. తర్వాత మనం బాటిల్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. నచ్చింది కదా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా పనిచేస్తుంది అనేది కమెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.